ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చిన 13 నెలల్లోనే పాలనలో మార్పు తీసుకువచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలే రాజులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి నిప్పులు చెరికారు. కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావటం లేదని నిలదీశారు. తమ కుటుంబం ఏ పదవి లేకుండా ప్రజలకి సేవ చేస్తుంటే ప్రతిపక్షం విమర్శలకు దిగడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కృష్ణానది జలాలు కొడంగల్కు తీసుకురావాలని మనం కష్టపడుతుంటే కాళ్ళల్లో కట్టెలు పెడుతుండ్రు. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఇవాళ వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళని చేయొద్దన్నమా? కల్వకుర్తి పూర్తి చేయొద్దన్నమా? భీమా, నెట్టంపాడు, కోయిలి సాగర్ ప్రాజెక్టులను, ఆర్టీఎస్ ప్రాజెక్టులను, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను మనమేమన్నా వద్దన్నమా? పూర్తి చేయొద్దని ఏమన్నా అడ్డం పడ్డమా? 10 ఏళ్ళైనా చంద్రశేఖరరావు గారికి, రామారావు గారికి ఓపిక లేకుండే, తీరిక లేకుండే. ఎంతసేపు వాళ్ళ సంపాదన, వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళ కుటుంబం యొక్క క్షేమమే తప్ప 4 కోట్ల ప్రజల సంక్షేమం పట్టించుకోలే. ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశంతో ఇక్కడ పరిశ్రమలు తెచ్చి, ఇక్కడ పెట్టుబడులు పెట్టించి, మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించి ఇక్కడున్న ఆడబిడ్డలను ఆదుకోవాలని ఒక పరిశ్రమ తెస్తే ఆ పరిశ్రమ భూసేకరణకు పోయిన అధికారుల మీద దాడులు చేయిస్తారు, రాళ్లతో కొట్టిస్తారు, వాళ్ళని చంపాలని చూస్తారు. ఇదేనా న్యాయం? మనం ఒకవేళ అట్లనే ఆ ప్రభుత్వంలో చేసి ఉంటే 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేతురా? కొడంగల్కి ఒక్క పైసదేలే, ఒక పరిశ్రమ రాలే. ఇవాళ మనకు అవకాశం వచ్చినప్పుడు మనం చేసుకుందామంటే ఇవాళ అధికారుల మీద దాడులు చేపిస్తారు. ఈ విధానం మంచిదా? గత 10 ఏళ్ళలో ఎప్పుడైనా అధికారులను చూసినరా అని నేను అడుగుతున్నా. ఎప్పుడైనా చూసినరా? కలెక్టర్లను చూసినరా? ఆర్డీఓలను చూసినరా? ఎంఆర్ఓలను చూసినరా? అధికారులు ఎవరైనా మన గ్రామాలకు వచ్చినరా? ఇప్పటికే 3 సార్లు మనం గ్రామ సభల ద్వారా గ్రామాలకు అధికారులను పంపించి, ప్రజల దగ్గరికి పంపించి, ప్రజా పరిపాలనలో ప్రజలకు మీరు జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలకు వెళ్ళి వివరించండి అని చెప్పి ప్రతి అధికారిని గ్రామ బాట పట్టించినాం. గతంలో పని కావాలంటే ఫామ్ హౌస్కు పోవాల్సి ఉండే, కానీ ఇప్పుడు ఆ విధానం మార్చినాం. ప్రజల దగ్గరికే అధికారులను పంపించినాం, ప్రజల దగ్గరికే ఎమ్మెల్యేలను పంపించినాం, ప్రజల దగ్గరికే మంత్రులను పంపించినాం, ప్రజల దగ్గరికే ఈరోజు ముఖ్యమంత్రి కూడా వచ్చిండు. ప్రజలే రాజులు, ప్రజలే పాలకులు. ప్రజల దగ్గరికి ప్రభుత్వ అధికారులైనా, మంత్రులైన, ముఖ్యమంత్రులైన ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిందే, ప్రజల ముందు నిలబడాల్సిందే అని మన ప్రభుత్వం వచ్చినాక మార్పు తీసుకొచ్చినాం. ఒక్కరోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చినా మీరు ఆలోచన చేయండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రానప్పుడు, ఊర్లో ఎన్నికైన సర్పంచ్ ఊర్లో లేనప్పుడు, ఎంపీపీ సమావేశాన్ని నిర్వహించినప్పుడు వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా? ఇవాళ సర్పంచ్ ఊర్లో లేకపోతే ఊరిడు అని మనం అంటాం. మరి ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోతే ఏమనాలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయనకు బాధ్యత లేదా? అధికారం ఉంటే అధికారం చెలాయిస్తాడు, అధికారం అడ్డం పెట్టుకొని కొల్లగొడతాడు. ఇది తప్ప ప్రతిపక్ష నాయకుడిగా వారు బాధ్యతలు నిర్వహించరా అని నేను అడుగుతున్నా దిక్కుమాలినోని. మీ అన్నదమ్ములలో ఉన్నోళ్ళందరికీ పదవులు తీసుకున్నావు. ఆయన నీ సడ్డకుని కొడుకుకి రాజ్యసభ తీసుకున్నావు, నీ చెల్లెల్ని ఎంపీగా ఓడగొడితే ఎమ్మెల్సీ తీసుకున్నావు, నువ్వు మంత్రి తీసుకున్నావు, నీ మా బావ మంత్రి తీసుకున్నావు, నీ నాయన ముఖ్యమంత్రి తీసుకున్నావు, నీ ఇంటిలి 10 పదవులు తీసుకున్నారు. కానీ మేము ఏ పదవి తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తే దాన్ని కూడా తప్పు అంటున్నారు. పదవులు తీసుకోవడం తప్ప, కుటుంబం దోసుకోవడం తప్ప, ఏ పదవి ఆశించకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మేలు కోసం ఒకవేళ నేను రాష్ట్రం మొత్తం నలుమూలలు తిరిగే బాధ్యత నేను తీసుకుంటే నా కుటుంబ సభ్యులు మీకు అండగా నిలబడితే కూడా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీరు ఆలోచన చేయండి.